Garu, who is instrumental in forming this Telangana for Modi inauguration, and for today's chief guest, our beloved Union Defence Minister Srimati Nirmala Sitharaman Garu, ladies and gentlemen, and my dear media friends. At the outset, I would like to congratulate and compliment Yoganand Garu and his team for coming out with an innovative idea of forming Telangana for Modi organization. I was really impressed to know none of you have been received any telephone call or you had any physical contact to come out here. This shows how much concern you are towards nation and Modi. It is indeed a pleasure for me and feel honored to be in the midst of this great gathering of this elite society of Hyderabad city and moreover this periphery area. And we all feel proud to see our dynamic and first of its kind, a woman defence minister amongst us. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మహిళ దేశ రక్షణ శాఖ మంత్రి కావాలి. అది నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది. వారికి అపారమైనటువంటి నమ్మకము, విశ్వాసం మహిళల పట్ల, మరీ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ తెలుగు ప్రైడ్, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నాం. తెలుగు మహిళ, దేశ రక్షణ శాఖ మంత్రి. నేను చాలా సందర్భాల్లో అంటున్నాను, వి ఆల్ హేల్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఇది చాలా నమ్మకం, విశ్వాసం. అపర భద్రకాళిగా నేను వారికి కీర్తిస్తాను. యోగన్ గారు చెప్పారు, జస్ట్ విజువలైజ్ what was India and Pakistan before 2014. When Narendra Modi could come to power, what was our situation and how Pakistan used to behave with us. కానీ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే 2008లో you have seen a massive attack in Bombay. ఆ రోజు టెర్రరిస్ట్ కసం, a handful of people, దాదాపు 8 మంది, 3 days massacre, ransack, entire nation was concerned. కానీ ఆ రోజు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, అంత జరిగినా కానీ, అంతమంది అమాయకులు ప్రాణాలు పోయినా కానీ, there was no reaction from the government side. That was the situation. 2014 తర్వాత, forget about terrorism, extremism, లేదా కమ్యూనల్ రైట్స్. వాళ్ళ హైదరాబాద్ మీకు బాగా తెలుసు, అనుభవం. చిన్నపాటి ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా, ఏదైనా పొరపాటున ఈ టెర్రరిజం యాక్టివిటీస్ జరిగితే, యు హావ్ సీన్ యూడీలో జరిగిన సంఘటన, పుల్వామాలో జరిగినటువంటి సంఘటన పట్ల ఏ విధమైన రియాక్షన్ ప్రభుత్వము, మన యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ పూర్తి స్వేచ్ఛ ఇవాళ మన సైనిక దళానికి ఇచ్చి, ఆర్మీ ఈ దేశ సరిహద్దులు కాపాడేటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా లెక్క చేయకుండా, దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఎముకలు కొరికే చలి ప్రాంతంలో, హిమాలయ పర్వతంలో మన సరిహద్దులు కాపాడుతుంది. ఒక్క అంగళాన్ని కూడా కబలించకుండా దేనికోసం పనిచేస్తున్నారంటే దేశం కోసం. పండుగలు లేవు, కుటుంబాలు లేవు, ఏమి ఆశించకుండా దేశాన్ని కబలించేటువంటి శక్తుల మీద పొంచున్న ప్రమాణం. ఒకవైపు పాకిస్తాన్, చైనా ఆ రకంగా పహారా కాస్తూ, కాపలా కాస్తూ
ఒక అంగుళాన్ని కూడా గమనించకుండా చేసే ప్రయత్నాల్లో ఇటీవల యూరిలో జరిగిన సంఘటన, పుల్వామాలో జరిగిన సంఘటనకు ఐ డజంట్ టేక్ ప్రతీకార చర్య అనండి. ఏ టెర్రరిస్ట్ క్యాంప్స్కి అయితే ఇవాళ పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందో, పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెంచి పోషిస్తుందో, దానికి ఇవాళ మోదీ గారు 2008 సంఘటన మాదిరిగా కాకుండా మూవ్ తోడ్ జవాబ్, ఏ రకంగా మన సైనికులు ఆ క్యాంప్స్ ధ్వంసం చేసి తిరిగి ఒక చిన్నపాటి గాయం లేకుండా మొత్తం మన సైన్యం అంటే తిరిగి వచ్చారంటే, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో అవర్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ త్రూఅవుట్ ద నైట్ హీ వాజ్ మానిటరింగ్ ఇట్ ఇన్ వారి మధ్య సినిమా చూసాను. యూ కెన్ ఇమాజిన్ మన డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఒక్క సైనికుడు కూడా చిన్నపాటి గాయం తగినా మనసు గాయపడుతుందని చెప్పి అటువంటి ఆవేదనతో ఆ సంఘటన జరిగితే, మొన్న మళ్ళీ పుల్వామా తర్వాత 40 మంది జవాన్లు చనిపోతే ప్రతీకార చర్య కాకుండా ఏ టెర్రరిస్ట్ క్యాంప్స్ అయితే వాళ్ళు ప్రోత్సహిస్తారో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎల్ఓసి దాటి, పిఓపి దాటి ధ్వంసం చేసి తిరిగి వస్తే వాళ్ళు మొత్తం భారతదేశం ప్రతిష్ట, వాళ్ళ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దిస్ ఈస్ ఇండియా. ఇంతకుముందు ఉన్నటువంటి భారతదేశానికి మనం దేశానికి తేడా వారు గమనించారు. సో యు కెనాట్ అండర్మైన్ ఇండియా. అటువంటి సంఘటన జరిగితే కూడా దానికి రాజకీయపరమైన రంగు పులివి, అసలు సంఘటన జరిగిందా, దానికి ఆధారాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా, ఎంతమంది చనిపోయినారు అనే విధంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో మాట్లాడుతున్నాడంటే పాకిస్తాన్ వాళ్ళు సంబరపడుతున్నారు. పాకిస్తాన్ ఫోన్లో మాట్లాడే నాయకులు ఈ దేశంలో ఉన్నారంటే దేశం ఒకసారి ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం. రాజకీయాలు అనేకం ఉండొచ్చు, కానీ దేశం వచ్చేసరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, లాంగ్వేజ్, వీఆర్ ఆల్ వన్ ఇండియన్స్ అనే భావన లేకపోతే ఈరోజు ఫైనల్లీ పాకిస్తాన్ ఇవాళ ఏకాకి అయిపోయింది ప్రపంచం. ఇవాళ దౌత్యపరమైనటువంటి ఈరోజు ప్రధానమంత్రి గారు విస్తృతంగా ప్రపంచమంతా పర్యటన చేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు విజిట్ ఇజ్రాయెల్, ఇంత బ్రేవ్ డెసిషన్స్ తీసుకొని ఈరోజు ప్రపంచమంతా కూడా మనకు అండగా నిలబడి పాకిస్తాన్ని వాళ్ళు ఐసోలేట్ చేసిందంటే ఇస్ అ క్రెడిట్ డస్ నాట్ గో టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిస్ టీమ్, కానీ వాళ్ళ చిక్కుతో తలవంచుకోవాలి. రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఈ దేశంలో ఉన్నాడు. రుజువులు అడగడము, ప్రూఫ్స్ అడగడం. ఇవాళ ఎంతమంది ఈ దేశం కోసం బలిదానం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆత్మలు, వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఆత్మను ఘోషిస్తున్నారు. కుటుంబాలు పడుతున్న బాధ, ఆవేదన, కనీసమైనటువంటి మరి పరిజ్ఞానం లేకుండా మాట్లాడే పరిస్థితి. అందుకని ఈరోజు 5 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్తో ఈ ఎన్నికలు పోతుంది. ఇది పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణలో రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ అసెంబ్లీ ఎలక్షన్స్. 3 months కింద జరిగిన ఎన్నికలు, రాష్ట్రం కోసం జరిగిన, తెలంగాణ కోసం జరిగిన ఎన్నికలు. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి పీపుల్ హ్యావ్ గివెన్ మ్యాండేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టు బికమ్ సీఎం. ఓకే, వి యాక్సెప్ట్ ఇట్, వి యాక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఉద్వేగం ఉంది. ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు నుంచి ఇక్కడ మరి పెత్తనం ఉంటుందనేటువంటి అంశాలు చర్చకు రావడం ఎన్నికల్లో పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ తెలంగాణ అండ్ కేసీఆర్. వి యాక్సెప్ట్ ఇట్. కానీ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రం కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు, ముఖ్యమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు. ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి దానికోసం జరుగుతున్న ఎన్నికలు. ఈరోజు నరేంద్ర మోడీ లాస్ట్ 5 years ట్రాక్ రికార్డ్తో పర్ఫార్మెన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్, రైట్ ఫ్రమ్ డిమానిటైజేషన్ లేదా జిఎస్టీ లేదా సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, లేదా ఇవాళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సెక్షన్స్ కూడా ఈరోజు 10% రిజర్వేషన్స్, బిలో పవర్టీ లైన్, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేయలేకపోయాయంటే వాళ్ళకు సాహసం లేదన్నా,
ధైర్యం లేదనా, లేకపోతే చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి. కానీ ఈరోజు దేశం కోసం, భవిష్యత్తు కోసం రాజకీయాలతో ముడిపెట్టకుండా ఇవాళ మనం ఈ నిర్ణయం తీసుకుంటే దీనివల్ల మనకు రాజకీయంగా లాభమా నష్టమా అని చూడకుండా దేశానికి లాభం జరుగుతుందా, దేశ ప్రజలకు ఉపయోగపడుతుందా ఆలోచన చేశారు తప్పితే డిమానిటైజ్ చేయడం వల్ల ఓట్లు కోల్పోతారు, లేదా జిఎస్టీ పెట్టడం వల్ల వ్యాపారులు దూరం అయిపోతారు, ఈబీసీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి అపోహలు వస్తున్నాయి అనేటువంటి మీమాంసలకు వెళ్ళకుండా దేశ భవిష్యత్తులో దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు ఫైనల్లీ పీపుల్ యాక్సెప్టెడ్. డిమానిటైజేషన్ వల్ల కొద్దిగా నష్టపోయినాము, స్టార్ట్ మొదట్లో ఇబ్బంది పడ్డారు, కష్టాలు పడ్డారు. ఇవాళ లాంగ్ రన్లో అండ్ యూ సర్ప్రైజ్ టు నో ఇవాళ మొత్తం 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో బిఫోర్ 2014 ఇట్ వాస్ ఓన్లీ 10 lakh ఐటీ ప్లేయర్స్. ఇవాళ చూస్తూ ఉంటే పరిస్థితి ట్యాక్స్ నెట్వర్క్ పెరిగిపోయింది. ఈ పన్నులు కట్టే పన్నులకు కొన్ని లక్షల మంది వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఖజానా ఇవాళ రాబడుతుంది. ఏ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ విత్ మినిమం గవర్నెన్స్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేటువంటి ఒక శ్లోకంతో ఇవాళ పనిచేసినటువంటి ప్రభుత్వం ఇవాళ. అందుకని ఇవాళ ఈ యొక్క 5 years ట్రాక్ రికార్డ్తో ప్రజల్లోకి వెళ్తున్నాం. వెల్ఫేర్ ఇవాళ ఫార్మర్స్ విషయంలో కానీ హౌ బెస్ట్ ఇవాళ అగ్రికల్చర్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా చేయాలి తీసుకుంటున్న చర్యలు ఫర్ లాస్ట్ 5 years ఇప్పుడే రిజల్ట్స్ వస్తా ఉంది. ఇటీవల వారు పెట్టుబడి వ్యయం కింద 6,000 రూపాయలు ఇవ్వడం, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా మరి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, ఫలితాలు వస్తూ ఉన్నాయి. అసెట్స్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ అయిన అసెట్ ద్వారా ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలనేటువంటి మరి ఆలోచన. అండ్ మోర్ ఆఫ్ అంత్యోదయ పూరెస్ట్ అమంగ్ ద పూర్ షుడ్ బి బెనిఫిటెడ్ ఫస్ట్ అనేటువంటి పాలసీ బీజేపీ అడాప్ట్ చేసింది. అంటే పూరెస్ట్ అమంగ్ ద పూర్, టూమ్స్ ఆఫ్ క్యాస్ట్ మే బిలాంగ్ టు, టూమ్స్ ఆఫ్ రిలీజన్ మే బిలాంగ్ టు, బట్ ఈస్ ద పూర్ అమంగ్ ద పూర్. అటువంటి వాళ్ళకు మొదటగా ఈ యొక్క ఫలాలు అందాలనే తాపత్రయంతో పనిస్తుంది. కానీ మన్మోహన్ సింగ్ గారు చూశారు గతంలో ఈ దేశం యొక్క ఫలాలన్నీ కూడా మొదటగా ముస్లింలకు చెందాలి. వాట్ డస్ ఇట్ మీన్ అంటే దేశం యొక్క ఫలాలన్నీ కూడా మొదటగా ముస్లింలకు చెందాలి. దట్ ఈస్ యువర్ డివిజివ్ పాలిటిక్స్. అందుకని వాళ్ళ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ డివిజన్ రాజకీయాలు కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే నీతి ఉన్నారో వాళ్ళకు మొదటగా ఫలాలు అందాలని దృక్పథంతో పనిచేసేటువంటి. అందుకే ఈరోజు మీరు ఈ నిర్ణయాలన్నీ కూడా డిమానిటైజేషన్, జిఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, ఈబీసీ 10% రిజర్వేషన్స్, మరి జిఎస్టీ ఐ వాస్ టోల్డ్ 2 days back 1 lakh crore అడిషనల్ ఇన్కమ్ has been got to the government. కాబట్టి ఇవాళ ఇంత అసెట్స్ క్రియేట్ అయినాయి, ప్రభుత్వం ఆదాయం పెరిగింది. ఇవాళ కోల్ ఆప్షన్స్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయి, ఆన్లైన్ లో జరుగుతున్నాయి. అదే 2G స్పెక్ట్రమ్ ఇవాళ ఆన్లైన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయి. నీ నా భేదం లేకుండా గతంలో మీరు పంచుకున్నారు టెండర్స్, కానీ ఇవాళ అంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంటే ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని సమాజంలో పేదవాళ్ళకు పంచే కార్యక్రమాలు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఐ వాస్ టోల్డ్ ఫస్ట్ టైం ద ట్యాక్స్ పేయర్స్ హావ్ బీన్ డన్ జస్టిస్ విత్ దిస్ గవర్నమెంట్. చాలా మంది ట్యాక్స్ పేయర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు మేము పన్నులు కట్టాలి, ఈ రాజకీయ నాయకులు పంచుతా పోతున్నారు, మమ్మల్ని ఏం పట్టించుకోకుండా. మేము సిన్సియర్గా కట్టే పన్నుల వల్ల మోర్ పర్టికులర్లీ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంప్లాయీస్ వారు నిర్దిష్టంగా పన్నులు కడతా ఉంటే ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పంచుతా పోతున్నారు అని. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ గవర్నెన్స్ ట్యాక్స్ పేయర్స్ హావ్ బీన్ డన్ జస్టిస్. 2.5 lakh ఏదైతే ఐటీ సీలింగ్ ఉందో ఫస్ట్ టైం ఇట్ హెస్ బీన్ డబుల్ 5 lakhs వరకు ఇవ్వాలి. అవన్నీ స్టాండర్డ్ డిడక్షన్స్, సేవింగ్స్ ఇవన్నీ కలిపితే అప్ టు 10 lakhs ఐ యామ్ టోల్డ్ బై ద చార్టర్డ్ అకౌంటెంట్స్. యు డు నాట్ పే ఎ సింగిల్ ఫైవ్. అంటే యూ కెన్ ఇమాజిన్ 70,000, 80,000. నేను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ యొక్క అంశం వస్తే నాకంటే నా సెక్యూరిటీ గార్డ్స్, నా గన్మెన్స్ అన్నారు, సార్ మేము ప్రతి సంవత్సరం 30-40 వేలు కడతా ఉంటాము, మాకు నెలకు 40-50 జీతం వస్తుంది, మేము ఇప్పుడు ₹1 కట్టాల్సిన అవసరం సార్, 30-40 వేలు మాకు మిగిలింది సార్, వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ అని చెప్పి. సో ఇది ఈ రకంగా మోదీ గారు టార్గెటెడ్ గ్రూప్స్, మిడిల్ క్లాస్ ట్యాక్స్ బేస్ న్యాయం చేసిన ప్రభుత్వం ఇది. అందుకని ఇవాళ మనం అందరం ఆలోచన చేయాలి. యూ మైట్ హావ్ ఓటెడ్ ఫర్ టీఆర్ఎస్ ఫర్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్, బట్ నౌ ఫర్ మజ్బూత్ సర్కార్ యూ హ్యావ్ టు ఓట్ టు
మోడీ, దట్ ఈస్ ఫర్ యువర్ స్లోగన్, ఓట్ ఫర్ మోడీ, ఓట్ ఫర్ నేషన్. కాబట్టి ఇవాళ అన్ని ప్రతిపక్షాలు మోదీకి సరిపోయే వ్యక్తి లేడు. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు 16 ఎంపీలను గెలిపించినారు, ఢిల్లీలో శాసిస్తాను, చక్రం తిప్పుతాను. 16 మంది గెలిస్తే నీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ప్రధానమంత్రి అయ్యేతుందా? ఓకే, మీ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నావు, మీరైతే ఫెడరల్ ఫ్రంట్ మీ ఫ్యామిలీ ఫ్రంట్ అంటారు. ఫ్యామిలీ ఇవాళ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, కొత్తగా ఇంకొక బ్రదర్. తెలంగాణ కోరుకుంది తెచ్చుకుంది మీకోసం కాదు. సో హూ ఇస్ ద లీడర్? వాట్ ఈస్ ద ఎజెండా? వాట్ ఈస్ ద నేషనల్ కాన్సెప్ట్? జమ్మూ కాశ్మీర్ మీద విధానం ఏమిటి, లేదా అయోధ్య మీద మీ విధానం ఏమిటి? స్పష్టత చేయండి. అది లేదు. ఇవాళ మాకు 16 సీట్లు ఇవ్వండి, మేము శాసిస్తాం, చక్రం తిప్పుతాము. ఇవాళ మీ దగ్గర ఉన్నది 15 మంది ఎంపీలు, ఇంక్లూడింగ్ యువర్ సోకాల్ మజ్లిస్ ఫ్రంట్ కలుపుకుంటే సోకాల్ ఇవాళ మీకు మరి ఈ యొక్క మరి అసెంబ్లీ వయసు కలిపితే యూఆర్ ఆల్రెడీ 15 ఇన్ లోక్సభ. డిఫెక్షన్స్ అన్ని ఎంకరేజ్ చేస్తే ఉన్నాయి 15 మంది. వాళ్ళు హార్డ్లీ కాంగ్రెస్ హాస్ 1 ఎంపీ. జస్ట్ అంటే అంతా మీరే ఇవ్వాలి. మరి వాళ్ళు చేస్తుంది ఏంటి, జరుగుతుంది ఏంటి? ఏమీ లేదు వాళ్ళు. కాబట్టి మీకున్న అజెండాలు కూడా కేవలం రేపు మీ కుటుంబ ప్రయోజనాల కోసం. ఒక్కసారి మీరు గమనించండి, పొరపాటున మీరు టీఆర్ఎస్కి వేసి 16 మంది గెలిపిస్తే వాళ్ళు దేశం కోసం కాదు పనిచేసేది, రాష్ట్రం కోసం కాదు పనిచేసేది. దే ఆర్ లిటరల్లీ స్లేవరీ టు దేర్ ఫ్యామిలీ. ఒక కుటుంబానికి బానిసగా నిలిపించే వ్యక్తులు కావాలా మీకు? లేదా మీరు ఓటు వేసి ఇవాళ బీజేపీకి, లోటస్కు ఓటు వేసి మీరు మోదీని ప్రధానమంత్రి చేయడానికి దేశం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఓటు వేస్తారని మీరు ఆలోచించుకోండి. మీరు ఓటేసి గెలిచినటువంటి ఎంపీలు మరి ఎమ్మెల్యేలు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి 16 మంది వల్ల జరిగేది ఏం లేదు. కాబట్టి రేపు నేషనల్ పార్టీ, నేషనల్ అవుట్లుక్తో పనిచేసే పార్టీ. కాబట్టి మీరు మరి దయచేసి అందరూ కూడా విజ్ఞులు. మీరు హైదరాబాద్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. వీ హావ్ గాట్ వెరీ గుడ్ క్లైమేట్, వెదర్ అన్నీ ఉన్నాయి. కానీ అనుకున్న రీతిలో ఇంకా ఈ డెవలప్మెంట్, ఈ ప్రోగ్రెస్ ఇంకా వేగవంతం కావాలంటే వీ షుడ్ హ్యావ్ ఏ గవర్నమెంట్, ద గవర్నమెంట్ విచ్ ఇస్ పవర్ ఇన్ సెంటర్. దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వము, నాయకులు, ఎంపీలు ఇక్కడ ఉన్నట్టయితే మీకు నిధులు, ప్రాజెక్ట్స్ అనేక విధాలు. మీరు వాళ్ళ ట్రాఫిక్ సిస్టమ్ చూస్తున్నాం, వాళ్ళ మన పెరిఫరీ రోడ్స్ చూస్తున్నాం, వాళ్ళ ఎక్స్ప్రెస్ హైవేస్ కూడా. ఫర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఆఫ్టర్ మోడీ కమింగ్ టు పవర్, నితిన్ గడ్కరీ బీయింగ్ ఎ మినిస్టర్ ఫర్ రోడ్స్, ఇవాళ తెలంగాణకు నేషనల్ హైవేస్, నేషనల్ యావరేజ్ దాటి వాళ్ళ నేషనల్ హైవేస్ వచ్చాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ మోదీ, నితిన్ గడ్కరీ. నేషనల్ యావరేజ్ ఇస్ 4.2, ఇవాళ తెలంగాణ 4.7. ఎర్లియర్ తెలంగాణ హార్డ్లీ హ్యాడ్ ఎనీ నేషనల్ హైవే. ఇవాళ ఏ మూల చూసినా నేషనల్ హైవేస్. కాబట్టి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, మేడం నేతృత్వంలో అనేకమైన డిఫెన్స్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా మీరు వీ కెన్ ఆల్సో ప్రౌడ్లీ ఇవాళ నిజంగా చూసినట్టు అన్ని వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సెకండ్ లార్జెస్ట్ మరి సిటీగా ఎదిగడానికి అవకాశం ఉంది. దిస్ కుడ్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ మరి మోడీ గవర్నమెంట్ కమ్స్ టు పవర్ ఇన్ ఢిల్లీ. ఆ రకంగా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి జరగాలంటే మరి మీరందరూ కోరుకున్నట్టుగా ఇవాళ మొన్న మనం కేటీఆర్ గారు మాట్లాడు, వై బుల్లెట్ ట్రైన్ ఓన్లీ టు అహ్మదాబాద్ అండ్ బాంబే అన్నారు. దిస్ కుడ్ బి పాసిబుల్ డెఫినెట్లీ. తప్పకుండా మీరు గెలిపించండి. యూ కెన్ థింక్ ఆఫ్ సచ్ ఇన్నోవేటివ్ వై ఓన్లీ బుల్లెట్ ట్రైన్, వై నాట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ బుల్లెట్ ట్రైన్ కూడా గతంలో కాంగ్రెస్ దాన్ని యోజన చేసిన ప్లానింగ్ ఉన్న ఇవాళ జరిగినప్పుడు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేయడం వల్ల. కాబట్టి మోడీ ఈజ్ అ విజనరీ. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ఇవాళ ఏదైతే కోర్ సిటీ ఉన్నదో హైదరాబాద్ కోర్ సిటీ డెవలప్ అంటే ఖచ్చితంగా వి నీడ్ పర్సన్స్ హూ కెన్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ అండ్ బిహాఫ్ ఆఫ్ మోడీ. బట్ దయచేసి మీ అందరూ కూడా విజ్ఞులు కాబట్టి మీరు ఆలోచన చేయండి. చాలా ఇవాళ స్కీమ్స్ ఇవాళ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మంచి స్కీమ్ ఇవ్వాలి. సపోజ్ ఇన్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ద వరల్డ్. ఇవాళ 5 lakhs ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవాళ టు ద బిలో పవర్టీ లైన్, మిడిల్ క్లాస్. ఇవాళ ఆ స్కీమ్ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మాకు అవసరం లేదంటున్నారు. బట్ ఇవాళ పేదవాడికి పెద్ద జబ్బు వస్తే హైదరాబాదే కాదు, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, టాటా ఇలాంటి హాస్పిటల్స్లో కూడా ఇవాళ చికిత్స చేసుకోవచ్చు. పేదవాడి కనుక జబ్బు వస్తే ప్రాణాలు పోతా ఉన్నాయి. బట్ ఇటువంటి స్కీమ్స్ నాకు అవసరం లేదు, ఈబీసీ అవసరం లేదు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే పేదవాళ్ళకి అవసరం అయిన స్కీమ్స్ మోదీ ప్రవేశపెడతా ఉంటే నాకు అవసరం ఏంటంటే మీ ఉద్దేశం ఏమిటో ఇవాళ స్పష్టంగా అవుతుంది. కాబట్టి
దయచేసి మీరందరూ కూడా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ మోదీ కోసం మేము తెలంగాణ అనేటువంటి ఒక స్లోగన్తో మీరు వచ్చినందుకు నేను అభినందిస్తూ ఇర్రెస్పెక్టిబుల్ పొలిటికల్ అఫిలియేషన్స్ మీరు అపొలిటికల్గా మేము యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ద సిటీ కంట్రీ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీలింగ్తో మీరు కేవలం ఇవాళ మరి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని మనకు వచ్చారంటే రియల్లీ ఫీల్ ప్రౌడ్. మాలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మొన్న జరిగిన ఎన్నికలతో నిమిత్తం లేకుండా లోక్సభ ఎన్నికల ఫలితాలు తప్పకుండా భిన్నంగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఆ దిశగా మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 11 ఎన్నికల్లో అభ్యర్థి ఎవరిని చూడండి. ఇక్కడ అభ్యర్థి ఇట్స్ పార్ట్ ఆఫ్ చేయలేదు కాబట్టి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఉండొచ్చు, కానీ మీరు వేసే ఓటు మోదీ కోసం వేస్తారు. మీరు వేసే ప్రతి ఓటు లోటస్ మీద ఇవాళ మోదీ ప్రధానమంత్రి కావాలని వేస్తారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేసి మీ విలువైన ఓటును మీరు మంచి స్లోగన్ తెలంగాణ ఎంటైర్ తెలంగాణ ఇస్ ఫర్ మోడీ అండ్ మై ఓట్ ఫర్ నేషన్ మై ఓట్ ఫర్ మోడీ అనే నినాదాన్ని ఇంకా ఏప్రిల్ 11 వరకు కూడా కింది స్థాయి వరకు కూడా పర్మిట్ చేసి మీరు కూడా క్యాంపెయిన్ చేసి నమోకే ఇవాళ అందరం కూడా और एक बार मोदी सरकार అని నినాదం और एक बार मोदी सरकार అగ్లీ బార్ भी मोदी सरकार बार बार मोदी सरकार